భక్తి ఒక్క ఉత్తర భారతీయులకే కాదు, మన దక్షిణ భారతీయులు కూడా ఉత్తర భారతీయులకి ఎంత మాతృదేశం మీద భక్తి ఉందో, భారత రాజ్యాంగానికి వారికి ఎంత గౌరవం ఉందో మనకి కూడా అంతే గౌరవం ఉంది. అందుకని ఒకసారి ఢిల్లీ రాజవీధులకు వినిపించేలా ఒక్కసారి మాతృభూమికి చేయకూడదాం. భారత్ మాతా కి, భారత్ మాతా కి, భారత్ మాతా కి. माननीय वेंकैया नायडू जी, आप और आपके बीजेपी पार्टी ने मिलके दिया दोनों हाथों में लड्डू, बहुत बड़ा मोतीचूर का लड्डू। 3-4 సంవత్సరాలుగా స్పెషల్ స్టేటస్ ఇస్తాం తీపి కబురు వస్తుంది లడ్డూలు ఇచ్చారు. లడ్డూ తింటావా, లడ్డూ తింటావా? అరే ఒక 3 సంవత్సరాలుగా నిలిచిన ఈ పాచిపోయిన లడ్డూలు ఎవరికి కావాలి? మీ లడ్డూలు కన్నా మా బంధ లడ్డూలు చాలా బాగుంటాయి కదా, తాపేశ్వరం కాజా ఇంకా బాగుంటాయి కదా. చెప్పండి ఒకసారి చెప్తాం. అవకాశవాదపు రాజకీయాల వలన గోడితో పోయే దాన్ని గొడ్డల దాకా తీసుకొచ్చారు. ఎవరు ఒక్కరు కాదు, చాలా మంది కలిపి 4 దశాబ్దాల పైన మోసం చేసి 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 ఈ రోజున మనం ఉన్న పరిస్థితి తీసుకొచ్చారు. అందుకనే వీళ్ళ గురించి మన హక్కుల కోసం పోరాటం చేయడానికి ముందుకు వచ్చేది కాకినాడ. మన కాకినాడకి రావాల్సి వచ్చింది. బీజేపీ నాయకులకి ఎంత ధైర్యం! సీమాంధ్ర వచ్చి ఆంధ్రప్రదేశ్ వచ్చి ఆంధ్రప్రదేశ్ నే విడగొడతారా మీరు? ఎంత ధైర్యమా మీకు? మన భవిష్యత్తు చచ్చిపోయిందా? పోరాట పడిమ తగ్గిందనుకుంటున్నారా? రాష్ట్రం విడగొట్టినప్పటి నుంచే స్పెషల్ స్టేటస్ ఇస్తాం అని చెప్పి ఊరించి త్వరలోనే తీపి కబురు అని ప్రతి ఒక్క బీజేపీ ఎమ్మెల్యే, ప్రతి టీడీపీ ఎమ్మెల్యే, ప్రతి టీడీపీ ఎంపీలు చెప్పి నేను మీలాగే ఇస్తారేమో అనుకుంటే అదిగదిగో ఇచ్చారు లడ్డూలు, చాలా మంచి లడ్డూలు, పాచి కంపు కొట్టే లడ్డూలు 2 ఇచ్చారు. అయినా ఇన్ని కోట్ల మందికి సీమాంధ్రులకి వారు ఇచ్చిన 2 లడ్డూలు ఎక్కడ సరిపోతాయి? ఏ పార్టీ నాయకులతో కానీ వ్యక్తిగతంగా విభేదాలు లేవు, నేను అందరినీ గౌరవిస్తాను. కానీ ప్రజా సమస్యలకు వచ్చినప్పటికే నేను వారితో విభేదిస్తాను, కానీ వ్యక్తిగతంగా నాకు వారంటే గౌరవమే. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఆ పాచిపోయిన 2 లడ్డూలని తీసుకుంటుందా తీసుకోదా అన్నదే మన ముందున్న ప్రశ్న. అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది?
అవకాశవాదపు రాజకీయాల వలన రాజకీయాల లక్ష్యం పదవులైతే ప్రజా సమస్యలు ఉంటాయి, రాజ్యాలు ఉంటాయి, ప్రజా సమస్యలు ఇలాగే ఉంటాయి. పదవుల ద్వారా ప్రజా అది నిజమైన రాజకీయ పార్టీలు, వారు నిజమైన రాజకీయాలు, వారు నిజమైన రాజకీయ నాయకులు. నేను ఈ రోజున జాతీయ పార్టీలకి ఎవరైనా సరే ప్రజా సమస్యల్ని అవకాశవాదంతో వాడుకుంటున్న వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, కాకినాడ నుంచి దేశం మొత్తానికి చెప్తున్నాను, మీరు సమస్యల్ని పరిష్కరించకపోయినా పర్వాలేదు, కానీ ప్రజల కొత్త సమస్యలు సృష్టించకండి. ఉన్న సమస్యలు చాలు, నిరుద్యోగం చాలు, దారిద్ర్యం చాలు, సాగునీటి సమస్యలు చాలు. మళ్ళీ తెలుగు ప్రజల మధ్యలోనే చిచ్చు పెట్టే ఇలాంటి దరిద్రపు రాజకీయాలను దయచేసి మీరు ఆపండి. అందరూ నన్ను అడుగుతారు, 2.5 సంవత్సరాలు ఏం చేసావు, కుంభకర్ణుడు నిద్రపోతావా అంటారు. అరే, కళ్ళు మూసుకుంటే నిద్రను ఎందుకంటారు? అది ధ్యానం అని ఎందుకు అనుకోకూడదు మీరు? ఎవరి సంస్కారాన్ని బట్టి కళ్ళు మూసుకుంటే ఒకరికి నిద్రలా కనిపిస్తుంది, ఇంకొకరికి ధ్యానంలా కనిపిస్తుంది. ఏదన్నా అంటే వాళ్ళు అంటారు, రాజకీయాలంటే గడ్డం గీసుకున్నంత తేలిక కాదంట. మరి ఏం గడ్డం గీసుకున్నంత తేలిగ్గానే ఇచ్చేశారే రాష్ట్రాన్ని, 2 రాష్ట్రాలను విడగొట్టారు. అలాగే ఈ రోజున భారతీయ జనతా పార్టీ గడ్డం గీసుకున్న తర్వాత తిరిగిపోయిన పడేసేట్టుగా పడేశారు. నేను విమర్శించే గడ్డం గీసుకోవడం కాదున్న రాజకీయ నాయకులకి, అలాంటి వ్యక్తులు ఎవరికైనా నేను చెప్పేది, నేను అవకాశవాదపు రాజకీయాలు చేయడానికి మీలాగా నేను రాలేదు. ఒక సైద్ధాంతిక బలంతో వచ్చాను, ప్రజా సమస్యల్ని చదివి వచ్చాను. నేను సినిమాలు చేయొచ్చు కాక, సినిమా హీరోని కావచ్చు కాక, కానీ మీలాగా నేను వేలకి వేల ఎకరాలు కానీ, వేలకి వేల కోట్ల డబ్బులు కానీ నేనేం సంపాదించుకోవాలో నాకు అవసరం కూడా లేదు. మా తాత గొప్ప రాజకీయ నాయకుడు కాదు, కోటీశ్వరుడు కాదు, ఒక సామాన్య పశ్చిమ గోదావరి జిల్లాలో పనిచేసే ఒక పోస్ట్ మ్యాన్ మా తాత. నేను దిగువ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చాను. మా నాన్న ఒక పోలీస్ కానిస్టేబుల్. మా నాన్న చదువుకుంటూ అంచెలంచెలుగా ఎగ్జామ్స్ రాసుకుంటూ ఆయన ఒక అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారు. ఇది మా జీవిత చరిత్ర. మాకు మా తాతలు నేతులు తాగారు, మా వాస్తవాలు చూడండి అని చెప్పే చరిత్రలు మాకు లేవు. మా వాళ్ళు చాలా చాలా సామాన్యులు, మామూలు వ్యక్తులు, అందరిలాంటి వ్యక్తులు. అందుకనే నాకు అందరిలాగా బతకడమే ఇష్టం. నాకు సుఖాలు భోగభాగ్యాలు అవసరం లేదు. ఈ మధ్యన ప్రతి ఒక్కరూ సినిమాలన్నా చేయి, రాజకీయాలన్నా చేయి అంటారు. సినిమాలు వదిలేయమంటే ఈ క్షణమే వదిలేయడానికి సిద్ధంగా ఉన్నాను. వదిలేయమంటారా? వదిలేయమంటారా? మీరు సినిమాలు వదిలేసిన రోజున మీరే నన్ను పోషించాలి. నాకు తింటాను డబ్బులు మీరే ఇవ్వాలి. మీ ఒక్కొక్కళ్ళు ఇంటికి వచ్చి రే బాబు నాకు కొంచెం అన్నం పెట్టండి, అమ్మ అక్క నాకు అన్నం పెట్టి నాకు ఆకలిస్తాను వచ్చి ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తాను.
రాజకీయాల మీద నాకు అవగాహన, ఎందుకంటే నేను కడుపు మంట చూశాను, సమస్యలను చూశాను, బాధల్ని చూశాను. దిగువ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి నా కష్టాలే నేను మర్చిపోవాలి. ఈ రోజుకి నేను అదే స్థాయిలో ఉండటానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాను ఎప్పటికైనా సరే. అందుకనే నేను రాజకీయాల్లోకి రావాలి, ప్రజా సమస్యల్ని పోరాటం చేయాలి అంటే ఏమేం చేయాలి, ఎంత చదువుకోవాలని అందరి జీవిత చరిత్రలు చదివాను, సామాజిక తత్వం చదివాను, సామాజిక శాస్త్రం చదివాను. అన్ని చదివి అది కేవలం చదివితే కాదు, జీవితంలో కూడా ఎంతో కొంత పాటించాలని చెప్పి నాకు తోచినంతలో పాటించాను నేను. ఒక పోరాటం చేయాలంటే సరైన విధి విధానాలతో ఒక బలమైన సమగ్రమైన ఆలోచన విధానం కావాలి. మనకి ముఖ్యంగా మానవ వనరులు, నీళ్లు, వాతావరణం, ఖనిజాలు, హ్యూమన్ రిసోర్సెస్, వీటన్నిటినీ ఎంత జాగ్రత్తగా వాడుకొని, ఎంత సద్వినియోగం పరుచుకొని ప్రజలందరూ ప్రతి ఒక్కరూ సుఖంగా ఉండాలంటే ఏం చేయాలి, అలాంటి ఆలోచనలు వచ్చిన ఎవరు లేరు. నాకు పొలిటికల్ గాడ్ ఫాదర్స్ లేరు. నాకెవరైనా ఉందంటే గాడ్ ఫాదర్స్ మన సమస్యలే, మన ప్రజా సమస్యలే నా గాడ్ ఫాదర్స్. వాళ్ళు చెప్పారు నా వెనక ఎవరున్నారు, ఎవరు వెనకున్నారు అంటే నన్ను నడిపించే శక్తి మీరే, మీరే నా వెనక ఉంది. ప్రతి ఒక్కరూ పిచ్చి కూతలకు వస్తే ఎవరున్నారు, బీజేపీ వాళ్ళు నడిపించారా, తెలుగుదేశం వాళ్ళు నడిపించారంటే నన్ను ఒకరు నడిపించాలా? ఏం ఒక పౌరుషం లేదా, ఒక ఆత్మగౌరవం లేదా? ఏమనుకుంటున్నారు మీరు? మమ్మల్ని ఒకళ్ళు నడిపించాలా? చూసే వాళ్ళకి చెప్పండి మీరందరూ. మనం ఈ రోజున స్పెషల్ ప్యాకేజ్, స్పెషల్ స్టేటస్, ఇలాంటి పదాలన్నీ, కొత్త పదాలన్నీ మనకు వచ్చినాయి మన డిక్షనరీలోకి. వీటి గురించి తెలుసుకుపోయే ముందు ఒక్కసారి మన రాష్ట్రం, దీని సమస్యలు ఏమిటి, ఒక్కసారి దీని పుట్టు పూర్వోత్తరాలు ఏమిటి, ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మీ అందరికీ తెలిసిండొచ్చు, కానీ మనందరం ఒక చోట మనందరం సమూహంగా కలిసాం కాబట్టి ఒకసారి నేను చెప్పదలుచుకున్నది, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో పడుతున్నప్పుడు అక్కడ కూడా మనకి సరైన న్యాయం జరగకపోతే అమరజీవి పొట్టి శ్రీరాములు 50 రోజుల పైన నిరాహార దీక్ష చేసి మనకు సంపాదించుకున్న రాష్ట్రం ఇది. ఆ రోజున తెలంగాణ లేదు ఆంధ్రప్రదేశ్లో, కేవలం ఆంధ్రప్రదేశే ఉంది. కానీ ఒకవైపు ఇక్కడ స్వాతంత్ర సమర వేడుకలు జరుగుతూ ఉంటే మన తెలంగాణ చరిత్ర కూడా తెలుసుకోవాలి. వాళ్ళు మన సోదరులు, వాళ్ళు మన అన్నతమ్ములు, వాళ్ళు మన ఆడపడుచులు, వాళ్ళు మన బిడ్డలు. ఒకవైపు దేశమంతా స్వాతంత్ర్య సంబరాలు జరుపుకుంటా ఉంటే తెలంగాణలో ఇంకా నిజాం నిరుద్దేశ పాలన సాగుతూనే ఉంది. రజాకారులు దోపిడీలు చేశారు, మానభంగాలు చేశారు, ఆడవారిని ఆడపడుచుని చిత్రహింసలు గురి చేస్తే తెలుగు భాషని వాళ్ళు నేర్చుకోనివ్వకుండా చేశారు. అలాంటి సమయంలో తెలంగాణ ప్రజలు చాలా వెనుకబడిపోయారు. ఆ వెనుకబాటుతనాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించడం వల్ల, కొన్ని సంస్కరణలు మనకు ఉండటం వల్ల ఆంధ్రప్రదేశ్ లో సీమాంధ్రలో ఆ అడ్వాంటేజ్ ఇద్దరికి కలుసుకుంటారు, అన్నదమ్ములా ఉంటారని చెప్పి మనల్ని కలిపారు. అది ఒక 2 దశాబ్దాలు జరిగిన తర్వాత ఏదైతే విధి విధానాలతో అనుకున్నారో మనం ఇలా కలిసి ఉండాలి, ఇవి నెమ్మదిగా సాల్వ్ చేయాలి, పరిష్కరించాలి అనుకుంటే అవి 20 సంవత్సరాలు కొన్ని దశాబ్దాలు చేయనప్పటికీ, చెయ్యకపోయేటప్పటికీ 1969లో తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ జై తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది.
మళ్ళీ దాని కేంద్రం వాటిని సమాధానపరిచి ఒక హింస జరిగి మళ్ళీ రెండు కలిసే ఉండాలి అనుకున్నప్పుడు మళ్ళీ వారికి మా ఉద్యోగాలు మళ్ళీ ఆ మూర్ఖి విధానాల ద్వారా మా వాళ్ళకే రావాలంటే మన వాళ్ళ కోపం వచ్చి 1972లో జయాంధ్ర ఉద్యమం ప్రారంభమైంది. జయాంధ్ర ఉద్యమంలో 400 పైన నిండు నూరేళ్లు గడపాల్సిన యువకులు కాలేజ్ విద్యార్థులు మా రాష్ట్రం వస్తే బాగుంటుంది అని చెప్పి ఇప్పుడు కేంద్రంలో కూర్చున్న వెంకయ్యనాయుడు గారు కూడా జయాంధ్ర ఉద్యమ సారథుల్లో ఒకరు. అలాంటి వ్యక్తి ఇలా నడిపిన తర్వాత శ్రీమతి ఇందిరాగాంధీ గారు, స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారు అప్పుడు ప్రధానమంత్రి, ఇలా రాష్ట్రం ప్రతి ఒక్కళ్ళు వెనుకబాటుతనం మీద కొన్ని సమస్యల మీద విడిపోవాలి అనుకుంటే అది మన రాజ్యాంగ స్ఫూర్తితో విరుద్ధం. అందుకని చనిపోయిన ప్రాణాలకి క్షమాపణలు చెప్తూ ఆవిడ 1972లో పార్లమెంట్ లో జరిగిన డిసెంబర్ 21వ తారీఖున మనం ఎందుకు కలిసి ఉండాలి, రాష్ట్రాన్ని ఇలా విడతీసుకుంటూ వెళ్ళిపోతే వెనుకబాటుతనం వల్ల దేనికైతే ఆవిడ అన్నారు ఒక చాలా గొప్ప వాక్యం అందరూ తెలుసుకోవాల్సింది. మనం ఎక్కడైతే మనం ఎన్ని సంస్థానాలని రాజ సంస్థానాలని కొన్ని వందల రాజ సంస్థానాలని కలిపి భారతదేశం తయారు చేశాం. మళ్ళీ వెనుకబడిపోయింది ప్రతి ఒక్కరూ ఇది మా రాష్ట్రం కావాలి మేము వేలుకుంటామంటే మళ్ళీ అప్పుడు ఇంత కష్టపడి ఇన్ని బలిదానాలు చేసి ఇన్ని ప్రాణత్యాగాలు చేసి ఎందుకు చెయ్యాలి అని చెప్పి ఆవిడ బాధపడి మొత్తం పార్లమెంట్ హాల్లో అందరికీ బాధలు చెప్తూ క్షమాపణలు చెప్తూ ఆవిడ ఒక విధి విధానాలతోటి సైద్ధాంతిక బలంతో రాష్ట్రాన్ని విడతీయ అని చెప్పిన కాంగ్రెస్ మాజీ దివంగత స్వర్గీయ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ ఆవిడ స్పీచ్ పేపర్స్ ఇవి. ఒక్కసారి ఇందిరాగాంధీ గారికి మనస్ఫూర్తిగా ఇలాంటి స్ఫూర్తినిచ్చినందుకు ఆవిడకి మనస్ఫూర్తిగా. కానీ మాది 150 ఏళ్ల చరిత్ర, కాంగ్రెస్ చరిత్ర 150 ఏళ్ళు. మీకేం తెలుసు అని నేను పాలిటిక్స్ లోకి వచ్చినప్పుడు కొంతమంది కాంగ్రెస్ నాయకులు అన్నారు, సరే మీది 150 ఏళ్ల చరిత్రే నేను ఒప్పుకుంటున్నాను, కానీ ఒక లాల్ బహదూర్ శాస్త్రి లాగా మీకు అంత విలువలు ఉన్నాయా? శ్రీమతి ఇందిరాగాంధీ లాగా ఒక సిద్ధాంతాన్ని పెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీ విధి విధానాలని మీరెందుకు కాపాడుకోలేకపోయారు? మీరు 2004లో ఎందుకు అవకాశవాదపు రాజకీయాల కోసం, పదవుల కోసం మీరు రాష్ట్రాన్ని విడగొట్టాలని చెప్పి మీరు నిర్ణయించుకొని మీరు అప్పటి తెలంగాణ నేతలతో మీకు గొంతులు కలిపారు. మీరు అవకాశవాదపు రాజకీయాలు చేయడం వలన ఈ రోజున ఇక్కడ సీమాంధ్ర ప్రాంత యువకులు, కొన్ని వందల మంది తెలంగాణ ప్రాంత యువకులు చనిపోయారు. మీ ఇద్దరి భారతీయ జనతా పార్టీ ఎంత ద్రోహం చేసింది అంటే వాళ్ళు చేసిన ద్రోహం మర్చిపోదాం అనుకుంటే లేదు, వాళ్ళు మళ్ళీ మర్చిపోనివ్వరు. కాంగ్రెస్ పట్టులో పడిస్తే, వెన్నుపోటు పడిస్తే మనం బీజేపీ దగ్గరికి వెళ్ళి కాంగ్రెస్ వాళ్ళు పొడిచారు, అయ్యా కొంచెం మమ్మల్ని రక్షించంటే వీళ్ళు పొట్టులో పొడిచారు. అది ఇద్దరు చేస్తుంది. రెండు జాతీయ పార్టీలు కలిసి జాతీయ సమగ్రత గురించి మాట్లాడే గొప్ప జాతీయ నాయకులు ఈ రోజు రాష్ట్రంలో, 2 రాష్ట్రాల్లో అస్థిరత క్రియేట్ చేసి సృష్టించారు. ఏ వ్యక్తులైనా సరే, ఏ రాజకీయ నాయకులైనా సరే, ఏ రాజకీయ పార్టీలైనా సరే వారి ముఖ్య ఉద్దేశం సుస్థిరత ఇవ్వాలి, భారతదేశ సమగ్రతని కాపాడాలి. కానీ మీరు ఇలాంటి మీ చేతగానితనం వల్ల, మీ దోపిడీ విధానాల వల్ల ప్రజలను విడగొట్టి మళ్ళీ న్యాయం చెయ్యక
అటు తెలంగాణకి మీరు న్యాయం చేయక ఇప్పటికీ హైకోర్టుకి వారికి ఇవ్వకుండా తెలంగాణ వారికి, అలాగే సీమాంధ్రులకి మేము మీకు స్పెషల్ ప్యాకేజ్ ఇస్తాం, స్పెషల్ స్టేటస్ ఇస్తాం అని చెప్పి ఈ రోజున ఏమి ఇచ్చారు? పాచిపోయిన 2 లడ్డూలు ఇచ్చారు. (1972) జయాంధ్ర ఉద్యమం తర్వాత అప్పటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ గారు మీరు కలిసి ఉండాలి అని చెప్పిన స్ఫూర్తితోటి అందరూ అర్థం చేసుకొని చాలా కొన్ని లక్షల సీమాంధ్ర కుటుంబాలు రాజధాని మన రాజధాని హైదరాబాద్ మన రాజధాని చెప్పి భారతీయ జనతా పార్టీ నాయకుల్ని ఏమంటే ఎలక్షన్కి వచ్చినప్పుడు మీరన్నీ మాకు అర్థమయ్యే భాషలో చెప్పారే, మీరు ఒకసారి ఇంటికో బర్రె అన్నారు, ఇప్పుడేమంటారు అదే ఇప్పుడు అడిగితే ఎస్ అన్నాం. We have asked the Department of Animal Husbandry to send a detailed report. How many buffaloes are needed? What is the budget? ఇవన్నీ కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. ఏమండి మీరు ఓట్లు అడిగేటప్పుడే మాకు అర్థమయ్యే భాషలో మాట్లాడతారు, ఏదన్నా మళ్ళీ ఇవ్వాల్సి వచ్చినప్పుడు మాకు అర్థం కాని భాషలో చెప్తారంటే ఒకటి చెప్పండి, మేము ఇస్తాం ఇవ్వం. మీరు ఇవ్వం అని చెప్తే మీరు ఇవ్వమని చెప్తే మేమేం చేయాలో చేస్తాం. అలాగే మీరు ఇవ్వమంటే అప్పుడు నేను మాట్లాడాల్సింది మాట్లాడతాం. అంతేకాని మీరు ఇలా కన్వీనియంట్గా మాట్లాడుకుని తప్పించుకుంటే మేము కాళ్ళు చేతులు ముడుచుకుని ఏం కూర్చోలేదు. మేము కూడా ఏం చేయాలో మీకు చూపిస్తాం. చట్టసభలు ఇచ్చిన మాట కంటే కూడా దీనిని మేము ఖచ్చితంగా పై స్థాయిలో తీసుకెళ్తాం దీన్ని. అలాగే మీరు ఈ రోజున ఇక్కడ ఉన్న అడుగుతున్నాం, ఒకటే చెప్పండి, తెలుగుదేశం పార్టీ నాయకులు వచ్చినా ఏ పార్టీ నాయకులు వచ్చినా వాడిని ఒకటే చెప్పండి, మేము మీకు అవిస్తాం ఇవ్వస్తామంటే చెప్పండి, వద్దమ్మా వద్దు, ఈ పాచి లడ్డూలు వద్దని చెప్పండి వాళ్ళకి, ఎవరికైనా సరే. అలాగే సీమాంధ్ర ఎన్జిఓలు చాలా ఇబ్బందులు పడ్డారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత వారికి ఆఫీసులు లేవు, వారి పిల్లల్ని వదిలేయమన్నారు. వాళ్ళ పిల్లల్ని తీసుకురావాలా లేదో తెలియదు. రాజధాని ఇంకా నిర్మాణం పూర్తి కాలేదు, కానీ వాళ్ళ గురించి ఏమి సరిగ్గా ఆలోచించట్లేదు. నేను ప్రభుత్వ ఉద్యోగకుడికి నా కష్టాలు తెలుసు ఎలా ఉంటాయో, ఒక ఇల్లు మారాలంటే ఎన్ని కష్టాలు ఉంటాయో తెలుసు. అందుకనే మీరు రాష్ట్ర ప్రభుత్వం వారిని ఆదుకోండి. ఎందుకంటే నేను మొన్న తిరుపతి సభ అయినాక 600 పైచిలకు ఒక జిల్లా నుంచి ఒక స్థాయి టీచర్ మా దగ్గరికి వచ్చారు. వాళ్ళు చెప్తా ఉన్నారు, మేము ఇక్కడ ఇరుక్కుపోయాం, మాది శ్రీకాకుళం జిల్లా, మేము అక్కడ ఆగిపోయాం, ఇక్కడ తెలంగాణలో ఇరుక్కుపోయాం, మా ఊర్లకి వెళ్ళాలంది, మా అమ్మా నాన్నలను చూసుకోవాలంది, మేము ఇక్కడ ఆగిపోయాం, మేము అటు ఇటు కాకుండా అయిపోయాం. తెలంగాణలో ఉంటే తెలంగాణ ప్రజలు అంటున్నారు కొంతమంది, ఏం రా మీ ఆంధ్రోళ్ళు ఇంకా పోలేదు, ఇంకా వర్షాలు పడవరా మీరు ఉంటే మిమ్మల్ని బాధ పెడుతున్నారు, దయచేసి అది మాకు చెప్పండి, ముఖ్యమంత్రి గారికి చెప్పండి, మేము వెళ్ళిపోతాం, మాకు పంపించిందంటే. ఇలాంటి బాధలన్నీ ఉన్నాయి. కానీ ఇవన్నీ పట్టించుకోకుండా కేవలం రాజధాని మీదే మీరు దృష్టి పెట్టి నిధులన్నీ వాటికే అని ఇలాంటి అన్ని మొత్తం కేంద్రీకృతం ఒకవైపే పెడితే చాలా సమస్యలు ఉండిపోయినాయి. ఆఖరికి 2.5 సంవత్సరాలు గడిచిపోయింది. 2.5 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఇంకా మనం బాధలు పడుతూనే ఉన్నాం. అందుకే ఇంకో 2 సంవత్సరాల సమయం ఉంది.
ఆ తర్వాత 6 నెలల్లో ఎలక్షన్స్ వచ్చేసి మేము ఏం చేయలేమంటారు. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం మేల్కొని మీరు చేస్తారా చెయ్యరా, చేయకపోతే దయచేసి మీరు కేంద్రంతో పోరాడండి. నేను ఈ రోజున ఒకటే అడుగుతున్నాం, ముఖ్యంగా అవంతి శ్రీనివాస్ గారిని, అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ గారిని నేను ఒకటే అడుగుతున్నా, మీరు పోరాటం చేస్తారంటే నా అనకాపల్లి సీట్ నేను ఇచ్చేస్తాను, మీరు వచ్చి పోరాటం చేయాలని చెప్పి మీరు గెలవండి అని నన్ను అడుగుతున్నారు. శ్రీనివాస్ గారికి నేను చెప్పదలుచుకున్నా, శ్రీనివాస్ గారు ప్రజారాజ్యం పార్టీలో నేనున్నా, నిజంగా నాకే ఎంపీ కావాలనుకుంటే నాకు ఎవరు ఇవ్వాలండి, నేనే తీసుకుంటాను, నన్ను ఆపేది ఎవరండి? మీ అందరూ నాకంటే తెలియదు కొత్తవాడిని, రాజకీయాలు మీరు బాగా చేస్తారని కదా మీరు అది నిష్ణాతులను పంపించింది, మీరు వదిలేస్తే ఎలాగా? అందుకు నేను అవంతి శ్రీనివాస్ గారికి ఒక చెప్తున్నాను, మీరే నిజంగా తెలుగు ప్రజల ఆత్మగౌరవం కాపాడగలిగి సీమాంధ్ర ప్రాంత ప్రజల ఆత్మగౌరవం కాపాడాలంటే మీరు రాజీనామా చేసేయండి. మీరు రాజీనామా చేసి అందరికీ మార్గదర్శకంగా నిలవండి. తిరిగి మీరు దగ్గరుండి నేను గెలిపించుకుంటాం. మీరు రాజీనామా చేయండి, అనకాపల్లికి వచ్చి అనకాపల్లిలో కూర్చొని మిమ్మల్ని గెలిపించుకునే బాధ్యత పవన్ కళ్యాణ్ జనసేనది, మన జనసేన సైనికులు. మీరు స్ఫూర్తిగా నిలవండి. మీరు స్ఫూర్తిగా నిలిస్తే మేము మీకు అండగా నిలబడతాం. నేను పోటీ చేయను, మీ తరఫున మళ్ళీ ఇంకోసారి చేస్తాను. ఈసారి ఇంకా గట్టిగా ఒత్తిడి చేయండి. అప్పుడు కూడా చేయకపోతే అప్పుడు మనం ఏం చేయాలో ఆలోచిద్దాం. నేను వెంకయ్యనాయుడు గారు, మీరు పెద్దవారు, నాకు మీరంటే గౌరవం, కానీ మీరు పెద్దరికమైన పదవి వేసుకొని మీరు సీమాంధ్ర ప్రాంత యువతకు అన్యాయం జరుగుతుంటే క్షమించాలి, నేను మీకు ఎదురు తిరగాల్సి వస్తుంది. దానికి మనస్ఫూర్తిగా మీకు మీ కుటుంబానికి క్షమాపణ చెప్తున్నాను. నాకు మీ మీద వ్యక్తిగతంగా కోపం లేదు, కానీ మీ విధి విధానాల మీద చాలా కోపం ఉంది. దాన్ని ఖచ్చితంగా నేను ఎదుర్కొంటాను. నేను మీరు ఎదురుపడినా కానీ ఇదే మాట చెప్తాను, దయచేసి నేను అర్థం చేసుకోండి. వెంకయ్యనాయుడు గారు, మీరు కానీ ఇప్పుడు పోటీ మీరు కానీ స్పెషల్ స్టేటస్ గురించి ఇంకా పోరాటం చేయకపోతే రేపు పొద్దున మీరు నెల్లూరు జిల్లా వెళ్తున్నారు, అక్కడ ఒలింపిక్స్ విజేత సింధు గారిని సత్కరిస్తున్నారు. బంగారం లాంటి వెండి పథకాన్ని సాధించిన సింధు గారిని తీసుకెళ్తున్నారు. ఆ దేన్ని తీసుకెళ్తున్నారు? ఆవిడ తెలుగు రాష్ట్రాల బలాన్ని, తెలుగు రాష్ట్రాల గౌరవాన్ని ఇనుమడింపజేశారు, భారత జాతీయ పరంగా అంతర్జాతీయ పరంగా. మరి మీరు ఈవిడ మన జాతికి ఎంతో ఖ్యాతి తెచ్చిందని మీరు అన్నప్పుడు అక్కడున్న ఇలాంటి యువతంతా ఏమనుకుంటారు? మీరేం చేశారండి తెలుగు జాతి యువతకి? మా గౌరవాన్ని మీరేమి ఇనుమడింపజేశారని అడుగుతారు. మీరు ఇక్కడున్న సీమాంధ్ర ప్రాంత నాయకులకి కేంద్రంలోనూ కానీ ఇక్కడ కానీ ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే, మీరు స్పెషల్ స్టేటస్ పైన పోరాటం జరగకపోతే, మీరు లొంగిపోతే ప్రజలందరూ ఏమనుకుంటారంటే, మీరు ఎయిర్పోర్ట్స్కి వెళ్తున్నప్పుడు అదిగదిగో ఆయనేరా మనల్ని వంచింది, మాట ఇచ్చి తప్పించుకుంది ఆయనేరా అని అంటారు. ఇంకా మీరు వెళ్తే ప్రజలు అంటారు దోనో హాతు మే లడ్డూ దియా అంటారు. మీకు అది కావాలా? లేదంటే సీమాంధ్ర ప్రాంత పౌరుషం గౌరవం నిలబెట్టడానికి మీరు పోరాటం చేస్తారనేది నేను పెద్దలందరికీ, గౌరవనీయ పార్లమెంట్ సభ్యులందరికీ నేను ఈ కాకినాడ సభాముఖంగా మీకు తెలియజేసుకున్నాను. ఏమనంటే, నేను ఒక మాట మాట్లాడితే బాధపడిపోతారు. మొన్న మధ్య నేను ఏమన్నాను, మన తిరుపతి సభలో నేనేం చెప్పాను? పవన్ కళ్యాణ్ కోట్లు కూడా సంపాదిస్తాడు, కోట్లు కూడా ట్యాక్సులు కడతాడని చెప్పాను. అది మీరిచ్చే డబ్బే, నా డబ్బు కాదు, మీరిచ్చే డబ్బే. ఏదో నేను 2 గెంతులు 2 డైలాగులు చెప్తే మీరు నాకు ఇచ్చే డబ్బు, ఆ డబ్బుకి ట్యాక్సులు కడతాను. నేను అది కూడా చెప్పానే. నేనేమన్నా అస్సలు నేను రూపాయి కూడా సంపాదించాలని చెప్పలేదు కదా.
నేనేమన్నానంటే, ఏమంటే మీరు స్పెషల్ స్టేటస్ మా డబ్బున్న సీమాంధ్ర పార్లమెంటరీస్ని చూసి అనుకోకండి, మా ప్రజలను చూడండి, మా అనంతపురిని చూడండి, మా కర్నూలుని చూడండి, మా కడపని చూడండి, మా చిత్తూరుని చూడండి, మా శ్రీకాకుళం జిల్లాని చూడండి, మా వైజాగ్ని చూడండి, మా విజయనగరాన్ని చూడండి, మా తూర్పు గోదావరిని చూడండి, మా కాకినాడని చూడండి, మా తూర్పు గోదావరిని చూడండి, మా అమలాపురాన్ని చూడండి, మా రాజమండ్రిని చూడండి, మా విజయవాడని చూడండి, మా గుంటూరుని చూడండి, నేను పెరిగిన ఒంగోలు చూడండి, నేను పెరిగిన నెల్లూరులో చూడండి, అలాగే నేను పుట్టిన గుంటూరుని కూడా చూడండి. దయచేసి ఇంతమంది ప్రజలు చూసి మీరు స్పెషల్ స్టేటస్ ఇవ్వాలి. కానీ మురళీమోహన్ గారికి వ్యాపారం అనేది నాకేం పాప, ఆయన ఎవరిని దోచి కాదు, ఆయన వ్యాపారం చేసి సంపాదించారు, నాకు ఇబ్బంది ఏం లేదు. నేను ఎప్పుడు వ్యాపారం చేయడం పాపం చెప్పలేదండి. నేనేమంటానంటే, డబ్బులున్న రాజకీయ పన్ను దుర్మార్గులు అన్నానా? నేను అలా అనలా. మిమ్మల్ని చూసి వాళ్ళకి చులకనగా ఉందేమో, ఎందుకు అనుకుంటున్నారేమో నా ఉద్దేశంతో అన్నాను. నేను ఎదగడానికి వ్యతిరేకిని కాదండి. అరే, నేను కడియంలో కొన్న నర్సరీలో కొన్న మొక్కలు ఎదగాలనుకుంటాయి, మీరు ఎదగాలని ఎందుకు అనుకోను? నేను కడియంలో కొన్న మొక్కలు నేను ఫామ్ హౌస్లో వేస్తే ఎదుగుతూ ఉంటాయి. ఇంత మొక్కలు ఉన్నాయి, ఈరోజు అంత అయినాయి, నాకంటే ఎత్తు. అరే, ఎదుగుదలని నేను ఎందుకు ఆపుతాను? నా ఉద్దేశం ఒకటే, ఇప్పుడు మీ బిజినెస్లో మీ వ్యాపారాల్లో చూపించినంత దక్షత, సమర్థత ప్రజా సమస్యల మీద కూడా పెట్టండి. నేను కోరుకునేది అదే. అలా కాకుండా పార్లమెంట్లో కూర్చొని ఏమండి మన కాంట్రాక్ట్ ఏమైంది, ఆ మినిస్టర్తో మాట్లాడదాం అనుకుంటే ఎట్లాగా? ఆ ఉద్దేశంతో నేను అన్నాను. నా ఉద్దేశం ఏంటి, మీరు సుఖపడండి. నేను మిమ్మల్ని సుఖపడమని చెప్పట్లా, కానీ ప్రజల్ని మట్టుకు కష్టపెట్టకండి, ఇదే నేను మీకు చెప్పేది. మీరు సుఖపడితే నాకు అభ్యంతరం లేదు, కానీ ప్రజల్ని కష్టపడితే నాకు ఖచ్చితంగా అభ్యంతరమే. సొంత లాభం కొంతే మానుకోమన్నాను మొత్తం. దయచేసి పార్లమెంట్ వ్యక్తులందరి సభ్యులందరూ చెప్తున్నాను, మీ సొంత లాభాలు మానుకోమన్నా మీరు మానుకోరు, నాకు తెలుసు. కానీ కొంతన్నా మానుకొని ప్రజలకి ఇంకొంతన్నా చేయండి అని అడుగుతున్నాను. తెలుగుదేశం పార్టీ నాయకులకి నేను నా అన్నయ్యని వదిలి, మా వదిన్ని వదిలి, మా అమ్మని వదిలి, మా అక్క చెల్లెల్ని వదిలి కాదనుకొని నేను తెలుగుదేశం పార్టీకి, భారతీయ జనతా పార్టీకి నేను కొమ్ము కాశాను, భుజం కాశాను, ప్రాణాలు తెగించేలా మీకు అండగా నిలబడ్డాను. మీరు ఈ రోజున మా ఆత్మగౌరవాన్ని కాపాడుతామని మీరు గద్దెనెక్కి, మీరు ఈ రోజున మేము చెయ్యమంటే నేను ఊరుకోను. ఇక్కడున్న ఒక్క జనసేన సైనికుడు కూడా ఊరుకోను. కాంగ్రెస్ నాయకులు కేవీపీ రామచంద్రరావు గారు అంటారు, మొన్న మేము కాంగ్రెస్ చేసిన తప్పిదాలు మీరు చేయకూడదంట. నాకు అర్థం కావట్లా. ఈ పుస్తకం లెజిస్లేటింగ్ ఫర్ జస్టిస్ అని చెప్పి భూసేకరణ చట్టం కొత్త తీసుకొచ్చారు 1880 తర్వాత, 2000 తీసుకొచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది రాసింది శ్రీ జయరాం రమేష్, ఇంకొకరు, ఇద్దరు కలిపి రాశారు. నేను అడిగేది ఒకటే, జయరాం రమేష్ గారు, మీరింత తెలివిగల వ్యక్తి, మీరింత నిబద్ధత గల వ్యక్తి, నేను మీ ఇంటిగ్రిటీని సంగించట్లేదు, కానీ మీరు ఎందుకు కాంగ్రెస్ నాయకుల ప్రశ్న ఏంటంటే, మీరు 2004 నుంచి చెప్తున్నారు తెలంగాణ ఇస్తాం అన్నప్పుడు మీరు ఎందుకు మాకు రాజధానిని మీరు ముందే ఎందుకు సెలెక్ట్ చేయలేదు? ఎందుకు నిధులు ఇవ్వలేదు? ఎందుకు మమ్మల్ని 42 సంవత్సరాల తర్వాత మెడపెట్టి తోసి తిట్టించి మాకు ఎందుకు కడుపు మంట కలిగించావు? ఎందుకు? నీకు పౌరుషం లేదా?
ఎంపీలారా ఒంటికి కొంచెం కారం రాసుకొని ముద్దలు కారం తిని పార్లమెంట్ లో పోరాటం చేయండి. అప్పుడన్నా మీకు పౌరుషం ఉంటుందేమో. అప్పటికి మీకు పౌరుషం లేకపోతే సీమాంధ్రులు పౌరుషం ఉంటారు. అప్పుడు మీరు రాజకీయాల్లో మేము సీమాంధ్ర ప్రజల తరపున పోరాడతామన్న మాటలు మటుకు దయచేసి చెప్పకండి. ఇక నమ్మరు. ఏమండి, ఇక్కడ నా అన్నదమ్ముని అక్క చెల్లెల్ని అందరినీ అడుగుతున్నాం. అకౌంటబిలిటీ తప్పు చేస్తే ఐఏఎస్ ఆఫీసర్లకేనా అండి, ఐపీఎస్లకేనా అండి, ప్రభుత్వ ఉద్యోగులకైనా రాజకీయ నాయకులు అకౌంటబిలిటీ తెలియదా? మాట ఇచ్చి మాట తప్పుకున్న రాజకీయ నాయకుల్ని ఎవరు నిలబెడతారు? మీరు తప్పు చేశారని మనమే నిలబెట్టాలి, ప్రజలు నిలబెట్టాలి, దేశం మొత్తం ఉన్న ప్రజలు నిలబెట్టి తీరాలి. మీరు మాట ఇచ్చి తప్పించుకుంటే మీరు తప్పించుకోవడానికి లేదు. మేము ఊరుకు చూస్తూ ఊరుకోం. టీజీ వెంకటేష్ గారు నన్ను కుంభకర్ణుగా ఉన్నారు. నేను కళ్ళు తెరిస్తే చాలా మాట్లాడగలను తెలుగుదేశం ప్రభుత్వం మీద, మీ మీద. మీరు కర్నూలులో మీ పరిశ్రమలు చాలా కాలుష్యం జరుగుతున్నాయి. నేను వాటి గురించి కూడా మాట్లాడగలను. ప్రజలు తాగే నీళ్ళలో కలిసిపోతే అందరికీ రోగాల బారిన పడుతున్నారు. మహబూబ్ నగర్లో, అలంపూర్లో మీకు సంగతి తెలుసా? మీరు నాకు రాజకీయాల గురించి నాకు చెప్పకండి. నేను మీలాగా అవకాశవాదపు రాజకీయాలు చేయను. ఇంకా చెప్తున్నాను, టీజీ వెంకటేష్ గారు సభాముఖంగా గౌరవనీయులు టీజీ వెంకటేష్ గారు, నాకు మీ అంటే గౌరవం. ఎందుకంటే సుస్వాగతం సినిమాకి వారి ఇంట్లో నేను ఆతిథ్యం స్వీకరించాను. నాకు ఆ గౌరవం ఉంది. మిమ్మల్ని అనాలంటే మీరు ఎంత సంస్కారహీనమైన భాష మాట్లాడినా నేను కేవలం సంస్కారంతో మాట్లాడుతుంటాను. కారణం నాకు సంస్కారం ఉంది నాలో. ఎందుకంటే మీకు నాతో వ్యక్తిగతంగా నాకేం కోపం లేదు. నేను మాట్లాడుతూ ప్రజా సమస్యల మీదే. ఒక్క విషయం టీజీ వెంకటేష్ గారు, జనసేన సైనికులలో, ఇక్కడున్న జనసేన సైనికులలో ఒక్కరు ఇద్దరుకున్న రాజ్యసభ సీట్ అది మీరు కూర్చున్నది. ఒక్కరు ఇద్దరుకున్నారు, అవసరం లేదు. మనం నిస్వార్థంగా నిలబడతాం. వాళ్ళ వదిలేసిన సీటు మీద మీరు కూర్చొని ఇప్పుడు మమ్మల్ని వ్యక్తిస్తున్నారా, మమ్మల్ని తిడుతున్నారా, ఏమనుకుంటున్నారండి మీరు? ఒక్కసారి అడగండి. మీరు కాంగ్రెస్ నుంచి తెలుగుదేశంకి వచ్చినట్టు మీకు తెలియదేమో. ఒక్కసారి మేము వారికి ఎంత పాటుపడ్డాం. మేము చేసింది ఉడత సాయమే, మేము చేసిన ఉడత సాయమే. మేము దాన్ని గొప్పగా చెప్పండి. కాకపోతే ఉడత సాయం చేసిన మా సాయం మర్చిపోకండి. భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేస్కి, ఎంపీలకి నా విన్నపం ఒకటే. సక్సెస్ఫుల్గా చాలా గొప్పగా వెంకయ్య నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ భవిష్యత్తుని సంపూర్ణంగా చంపేశారు. ఇంకా మీరు వేరే పార్టీ ఎత్తుక్కోవాల్సిందిగా నా విన్నపం. నేను అడిగేది ఒకటే, కేంద్రం దృష్టిలో పడాలంటే మనం ఏం చేయాలి? ఎక్కడో పార్లమెంటులో ఒక ఫైనాన్స్ మినిస్టర్, ఎక్స్ ఫైనాన్స్ మినిస్టర్ కొడుకు కోడలు బడ్జెట్ సెషన్స్కి వెళ్తే వాళ్ళిద్దరు వచ్చారు, మినిస్టర్ గారి కొడుకు కోడలు వచ్చారు అని చెప్పి అది జాతీయ న్యూస్ అండి. మనకి ఇక్కడ దాకా మన పేపర్లు వేస్తాయి. అలాగే ఒక జాతీయ నాయకుల మనవాళ్ళు మనవరాళ్ళు వచ్చారు అని చెప్పి వాళ్ళ న్యూస్ మనకు వస్తాయి. కానీ తెలంగాణలో 600 మంది చనిపోయినా కానీ సీమాంధ్రులు ఇంతమంది ప్రజలు బయటికి వచ్చి సమైక్యాంధ్ర కోసం పోరాడితే ఏనాడు అది ఒక ఢిల్లీ పేపర్లో కానీ ఒక జాతీయ పత్రికలో కానీ అది వాళ్ళు మనకు చేసిన దుర్మార్గం, అది వాళ్ళు మనకు చేసిన అన్యాయం. అంటే మీరు పిక్నిక్లకు వెళ్తే మేము చూడాలా? ఇక్కడ మా కడుపు మంటతో కోతలతో మేము ఏడుస్తూ ఉంటే మీకు కనిపించాలా? ఏం చేస్తాం? మా సీమాంధ్ర నాయకులు లాంటి వాళ్ళు, అప్పుడు బ్రిటిష్ వాళ్ళకి భారతీయ నాయకులు, అప్పుడు రాజులు ఎలా తొత్తులుగా మారారో మీరు ఈ రోజున సీమాంధ్ర నాయకులు ఎంతమంది నాకు తెలియదు కానీ మీరు వాళ్ళ కొమ్ము కాస్తున్నారు. ఇది ఖచ్చితంగా దీన్ని మేము చాలా బలంగా ఎదుర్కొంటాం.
నేను ఒకటే అడుగుతున్నాను, పాలకులు చేసిన తప్పుకి జనం బాధపడకూడదు, మీలాంటి యువత బాధపడకూడదు. అందరూ అంటున్నారు మీరేం చేస్తారు, ఈ రోజు కాకినాడకు వచ్చి మీరేం చేస్తారంటే ఏం నన్ను ఆమరణ నిరాహార దీక్ష చేయమంటారా? ఏమండి ఫలితాలు కావాలా మీకు? ఏం మీ మీద పొలిటికల్ డ్రామా ఎక్స్పెక్ట్ చేస్తాను నా నుంచి? నేను పొలిటికల్ డ్రామాలు చేయను. ఒకసారి దిగానంటే తాడో పేడో తెగేదాకా తేల్చుకుంటాను. మీరు ఇలాంటివన్నీ నా మీద రెచ్చగొట్టకండి. మీరు పోరాటం చేసి మీరు ఓడిపోయిన తర్వాత మీరు చేతులు ఎత్తేసిన తర్వాత అప్పుడు మాట్లాడితే ఏం చేయాలో. కానీ ఈ లోపల మీద ఒత్తిడి ఎలా తాగో నాకు బాగా తెలుసు. అలాగే సిపిఎం నాయకులు, రాష్ట్ర సిపిఎం నాయకులు రామకృష్ణ గారికి మద్దతు తెలిపినందుకు నా మనస్ఫూర్తిగా వారికి నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎందుకంటే నాకు సిపిఎం పార్టీ గౌరవం ఏంటంటే, ఇప్పుడు చెప్పాను కదా, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం మార్చుకుంది విభజన మీద. సిపిఎం నాయకులు మేము రాష్ట్ర విభజనకి విరుద్ధం అన్నందుకు నేను వారికి దాసోహం అయిపోయాను. సీతారాం యేచూరి గారు ఆ రోజు మాట్లాడింది నాకు చాలా బాగా నచ్చింది. నేను వారి పోరాట స్ఫూర్తిని ఎప్పుడు గౌరవిస్తాను. కానీ ముందు వారితో కలిసి నేను ఎలాంటి పోరాటం చేయాలి, ఎవరికి ఇబ్బంది రాకుండా, ప్రజల ఆస్తికి నష్టం కలగకుండా, మీలాంటి ఇక్కడున్న ప్రతి ఒక్కరికి స్కూల్కి వెళ్ళే పిల్లలు స్కూల్కి వెళ్ళాలి, చదువుకునే విద్యార్థులు చదువుకోవాలి, ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళు ఉద్యోగాలు చేయాలి, మన అక్క చెల్లెళ్ళు అమ్మలు అందరూ ప్రశాంతం. అయినా మీ తరపున పోరాటం చేయడానికి రాజకీయ నాయకులు వాళ్ళు పోరాటం చేయనప్పుడు నేనున్నాను. మీరు భయపడక్కర్లేదు. మీరు బాగా ఉండాలి, మీరు సంతోషంగా ఉండండి. మీ తరపు నేను పోరాటం చేస్తాను, నేను రోడ్ల మీదకి వస్తాను, మీరు సంతోషంగా ఉండండి. నా ఉద్దేశం ఒకటే, ముందు నేను రెజల్యూషన్స్ ఏంటంటే ఇక్కడ 400 మంది పైచిలకు బలిదానాలు జరిగాయి సీమాంధ్రలో ప్రత్యేక రాష్ట్రం కోసం. ఒకవైపున తెలంగాణ నాయకులు వాళ్ళు చనిపోయిన కుర్రవాళ్ళకి ప్రతి ఒక్కరికి పేరున గౌరవిస్తూ తెలంగాణ స్మారక స్తూపం ఉంది. సీమాంధ్రకి స్మారక స్తూపం, సీమాంధ్ర బలిదానాలకి స్మారక స్తూపం ఎక్కడుంది? నేను తెలుగుదేశం ప్రభుత్వం నా విన్నపం, కనీసం మీరు చనిపోయిన అమరవీరుల్ని మీరు గౌరవించాల్సిన అవసరం ఉంది. చాలా అన్యాయంగా అనవసరంగా వారి బలిదానాలు వృధా కాకూడదు. అందుకని వారి తరపున కర్నూలులో కానీ ఇప్పుడు రేపు రాబోయే అమరావతిలో కానీ ఖచ్చితంగా మీరు స్మారక స్తూపం చేయాలి. వారి పేర్లు తెలుసుకోండి, ఆ 400 పేర్లు తెలుసుకోండి. వెంకయ్యనాయుడు గారు, మీకు ఒక విషయం తెలుసా? ఆ చనిపోయిన వాళ్ళల్లో మా అమ్మ బంధువు ఒక అబ్బాయి ఉన్నాడు. మా అమ్మ నా దూరపు మేనమామ వరుస అబ్బాయి. వాళ్ళ అమ్మ ఏమైనా తెలుసా? నెల్లూరు వాళ్ళం కదా. అది ఏమైందంటే ఆ వెంకయ్యనాయుడు ఆ బిడ్డను పట్టున పెట్టుకున్నాడు అనేది. అంటే మీరు మర్చిపోకండి, మీరు గతంలో మీరు విశాఖపట్నం విద్యార్థి ఉద్యమాలు ఉన్నప్పుడు మీ భావ ఉద్వేగానికి పిల్లలు రెచ్చిపోయి రోడ్ల మీదకి చచ్చిపోయారు. వాళ్ళల్లో 200 మంది యువకులు కేవలం మీ ఉద్వేగపూరిత ప్రసంగాల కోసం మీరు చచ్చిపోయారు. మీరు దయచేసి అది కూడా బాధ్యత తీసుకుని దీన్ని మర్చిపోవద్దు. అది ఎప్పుడో 72లో జరిగిందంటే, ఏమంటే 72లో జరిగితే నన్ను తిట్టారండి తెలంగాణలో, నా సినిమా సెట్లు కాల్చారండి, నేను తెలంగాణ ప్రజలకు ఏం ద్రోహం చేశానండి, మీరు చేసిన విధి విధానాల వల్ల నన్ను తిట్టారండి. ఇంటికి వచ్చి నేను చెప్పుకున్నాను నన్ను తిట్టే వాళ్ళకి, సార్ నేను ఏం చేశాను చెప్పండి, నేను మీకు ఎప్పుడు అడ్డొచ్చాను, నేను మీ స్థలంలో ఎప్పుడు ద్రోహం చేశానంటే వాళ్ళల్లో నన్ను చంద్రబాబు నాయుడు గారిని చూసుకున్నారు, వాళ్ళలో నేను రాజశేఖర రెడ్డి గారిని చూసుకున్నారు. నన్ను పెట్టి వాళ్ళు అందరి నాయకులను చూశారు. నాలో చంద్రబాబు నాయుడు గారు కనిపించారు, నాలో ప్రతి సీమాంధ్ర నాయకుడు కనిపించారు. వాళ్ళకి నేను పడ్డాను మీరు చేసే విధి విధానాల తప్పుల వల్ల. మీరు 1997లో మీరు ఇచ్చిన మాటకి హైదరాబాద్ లో ఉన్న ప్రతి సీమాంధ్రుడు క్షోభ అనిపిస్తున్నారు. వెంకయ్యనాయుడు గారు, మీ భారతీయ జనతా పార్టీ చేసిన తప్పు. అలాగే 2004లో కాంగ్రెస్ నాయకులు తాత్సారం చేసి మీరు లేట్ చేసిన దానికి వాళ్ళ బలిదానాల వల్ల ఈ రోజుకి సీమాంధ్రులు హైదరాబాద్ లో
ఒక చిన్న భయం ఉంటుంది లోపల ఎక్కడో. తెలంగాణ ప్రజలు ఏమో అనరు, కానీ ఎక్కడో ఏదైనా జరిగితే అన్న ఒక భయం పెట్టేశారు మీరు. అది మీరు చేసిన తప్పు. జాతిని ఇంత దెబ్బ కొట్టారు మీరు, దయచేసి దీన్ని సరిదిద్దుకోండి. కాంగ్రెస్ నాయకులు, భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకులు దయచేసి మీరు దీన్ని దృష్టిలో పెట్టుకొని ముందు రాజకీయాలు చేయబోయే ముందు, మేనిఫెస్టోల్లో మాట పెట్టబోయే ముందు మీరు చెయ్యగలిగేవే చెయ్యండి, చెయ్యగలిగేవే పెట్టండి. నేను నిజంగా వాడుకోవాలి, నేను నిజంగా వాడుకోవాలి, మిమ్మల్ని ఇంకా ఇబ్బందులు పెట్టాలంటే 2.5 సంవత్సరాలు నేను 30 తిప్పలు పెట్టగలను. నాకు ఆ ధైర్యం ఉంది, దమ్ము ఉంది. పైగా మీరు అన్ని తప్పులు చేశారు, కానీ ఎందుకు ఆగాను? రాష్ట్రం విడిపోయింది, చాలా మంది విసిగిపోయే రోడ్ల మీదకి వచ్చి, అటు తెలంగాణలో హైదరాబాద్లో సీమాంధ్రలో మళ్ళీ నేను వచ్చి ఇదే రాజకీయం చేసి ఎందుకు ఇబ్బంది పెట్టడం చెప్పి దానికి 2.5 సంవత్సరాలు అయిపోయింది. ఇక మీరు మేల్కొని ప్రజలకి న్యాయం చేస్తారా, ఇంకా ఇట్లాగే ఉంటారా అనేది మీ చేతిలో ఉంది. దయచేసి నాయకులందరికీ చెప్తాను, నాకు మీ మీద ఎదురు తిరిగే ప్రయత్నాలు వాతావరణం కల్పించగలిగితే మమ్మల్ని కోరుకున్నాను. జనసేన